పోలీస్ ఉద్యోగాల ప్రకటనతో ఫిట్నెస్ ట్రైనర్లకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈవెంట్స్ కోసం కోచ్ల దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు ఖాళీగా ఉన్న కోచ్లకు ఉపాధి దొరుకుతోంది. సిటీలో ఫిట్నెస్ కోచ్లకు డిమాండ్ పెరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్ కొట్టాలంటే ఫిట్నెస్ తప్పనిసరి. అందుకే రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ తో పాటు చెస్ట్ ఎక్సర్సైజ్ల కోసం ఫిట్నెస్ కోచ్ల దగ్గర స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుంటున్నారు అభ్యర్థులు. దీంతో ఇప్పుడు ఫుల్ బిజీ అయ్యారు కోచ్లు. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండడంతో ఫిట్నెస్ కోసం అభ్యర్థులు సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రిలిమినరీ టెస్ట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈవెంట్స్ లో సక్సెస్ అయ్యేందుకు కోచ్ల దగ్గర ట్రైన్ అవుతున్నారు. ఎస్పెషల్లీ నేను ఇక్కడికి వచ్చింది మాత్రం ఓన్లీ ఈవెంట్స్ కోచింగ్ తీసుకుందామని. మాకు అక్కడ ఈవెంట్స్ కోచింగ్ ఇవ్వడానికి ఎవరు పర్టికులర్గా కోచ్ లేరని ఇక్కడికి వచ్చి కోచింగ్ కోసమే వచ్చాను. ఈవెన్ ఇక్కడికి వచ్చాక కూడా వేరే ఇన్స్టిట్యూట్లు కూడా చాలా బాగున్నాయి. అందుకనే ఇన్స్టిట్యూట్లో కూడా జాయిన్ అవుదాం అని ఇప్పుడు అనుకుంటున్నా. ఇంతకుముందు అసలు గ్రౌండ్ ప్రాక్టీస్ అంటే కూడా తెలియదు. అప్పుడు ఏదో 7 o'clock అలా లేచే వాళ్ళము. కానీ ఈ ఈవెంట్స్ కోసము మార్నింగ్ 4:30కి లేచి ఇక్కడికి వచ్చి 4:30 to నియర్లీ 8 వరకు రామ్ సార్ అండ్ ప్రియా మ్యామ్ మాకు చాలా అంటే చాలా టిప్స్ కానీ ఇంకా యూస్ఫుల్ మెథడ్స్ అన్నీ చెప్తున్నారు. ఫిట్నెస్ ఎలా పెంచుకోవాలి దానికోసము కంపల్సరీ ఈవెంట్స్లో నాకు తెలిసి మ్యాక్సిమం 100% అందరూ సక్సెస్ ఇస్తారు. ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్ పట్టడంతో ఉపాధి అవకాశాలు పెరిగాయంటున్నారు కోచ్లు. చాలా ఏళ్ల తర్వాత జాబ్ కోసం వేలాది మంది కోచింగ్ తీసుకోవడంతో గ్రౌండ్స్ అన్ని కళకళలాడుతున్నాయని చెప్తున్నారు. జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో ప్రిలిమినరీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఫిట్నెస్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. యాక్చువల్లీ ఈరోజు ఇంతమంది గ్రౌండ్లో చూడడం అంటే మేము ఇంతకుముందు ఎన్నో ట్రైనింగ్ బ్యాచ్లు ఇచ్చాం కానీ ఇంతగా జనాలు చూడలేదు. మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు 192,000 మంది కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో, అలాగే 80,000 మంది ఎస్ఐలో సెలెక్ట్ అయ్యారు. ఈ ద్వారా ఏం జరుగుతుందంటే ఇంతవరకు మాకు మంచి వాల్యూ ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం ఈ స్టూడెంట్స్ అంతా మా చుట్టూ తిరగడం, మా చెప్పేదంతా నేర్చుకోవడం, మాకు కూడా ఉపాధి దొరకడం. లేడీస్ కోచ్ వల్ల ఏం యూజ్ ఉంటుంది, గర్ల్స్ ఎంత యూజ్ ఉంటుంది అంటే ఇప్పుడు గర్ల్స్ కోచ్ ఉన్నది అనుకోండి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సడన్గా వచ్చి నాకు చెప్పుకోగలుగుతారు. అదే జెంట్స్ ఉంటే ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పుకోలేరు. కాబట్టి ఇదొక రకమైన మంచి అవకాశము వీళ్ళకి. గర్ల్స్కి ఏంటంటే గ్రౌండ్ ప్రాక్టీస్ వచ్చేసరికి అంటే కొంచెం డల్ ఉంటారు. సో ఆ విషయంలో మేము ఎక్కువ కేర్ తీసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందిలో మేము కన్ఫామ్గా 90% కాదు 100% మేము క్వాలిఫై అయ్యేలాగా చూస్తాం. మేము ఫిట్నెస్ కోసం కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థుల నుంచి కోచ్లు 1,500 నుంచి 3,000 వరకు వసూలు చేస్తున్నారు. సర్కార్ వేలల్లో పోలీస్ జాబ్స్ ప్రకటించడంతో ఉపాధి దొరుకుతుందంటున్నారు కోచ్లు.